క్లాత్ కప్పేస్తారు. ఆ క్లాత్ 3 days తర్వాత అందరికీ పంచుతారనమాట. ఆ క్లాతే అమ్మవారు. ఈ క్లాత్, అవును, ఈ క్లాత్ ఎలా అంటే దానికి ఏంటి ప్రామాణికం? క్లాత్కి యోని తంత్రం ప్రామాణికం. ఆ క్లాతే అమ్మవారు అన్నమాట. ఆ క్లాత్ నేను తెచ్చుకొని ఇక్కడ పెట్టి నేను పూజ చేసినప్పుడు అక్కడ అమ్మవారు ఒక చేతిలో కత్తి తీసుకొని గ్రామ సంచారం చేసేది నాకు ఇక్కడ దృష్టికి వచ్చింది. జపం చేస్తుంటే కనెక్ట్ అవుతుంది మన యాస్ట్రల్ బాడీ, అక్కడ అమ్మవారికి కనెక్ట్ అవుతుంది. అక్కడ యోని జలాలు కానీ ఆ వస్త్రం కానీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నప్పుడు మన ఎనర్జీ బాడీ అనేది అక్కడ అమ్మవారికి కనెక్ట్ అయ్యి దృష్టి పడుతుంది మనకు కూడా. ఒకసారి అమ్మవారి దర్శనం అలా లభించింది నాకు. ఎర్రటి చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని చేతిలో కత్తి తీసుకొని ఫోర్స్గా తిరుగుతున్నట్టు కనపడింది ఇక్కడ జపం చేస్తుంటే. మరి కనెక్టివిటీ సోల్ టు సూపర్ సోల్ కనెక్టివిటీయే కదా అందరూ యోగులు కావాలి అని అనుకునేది. కానీ గ్రేట్ కదా. అయితే అమ్మ, ఈ అంబుబాచి ఉత్సవ సందర్భంలో ఎవరు ఏ మంత్రాన్ని జపం చేసినా కూడా సిద్ధి లభిస్తుందట, నిజమేనా? మీరు రెగ్యులర్గా ఇక్కడ ఒక్కసారి జపం చేస్తే ఒక్కసారి చేసినంత ఫలితమే వస్తుంది. అంబుబాచిలో వెళ్ళి చేశారనుకోండి, ఒక్కసారి జపం చేస్తే కొన్ని లక్షల సార్లు జపం చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది అన్నమాట. చాలామందికి అంబుబాచి ఉత్సవాల ప్రాముఖ్యత తెలియదు. ఎందుకంటే జపం చేస్తేనే తెలుస్తుంది. ఇది నా స్వానుభవం. నేను ఇప్పుడు చెప్పబోయేది ఎక్కడ గ్రంథాల్లో లేదు. నేను అంబుబాచి ఉత్సవాలు మనం వెళ్ళినప్పుడు కూర్చొని జపం చేస్తూ ఉన్నా. అర్ధరాత్రి చేస్తూ ఉంటే ఇంకా 2-3కి గుడి గంటలు కొడతారనమాట. 3 days ఇంకా అమ్మవారికి అయిపోయింది, ఇంకా గుడి ఓపెన్ చేస్తారనగా మొత్తం హోటల్స్, అమ్మవారి గుడి నుంచి 10 kilometers వరకు శక్తి అమ్మవారి ఆరా అలా ఉంది. ఎప్పుడైతే 3 days